ఇన్ ఇండియా ఇట్ ఈస్ స్టాట్యూటరీలీ బ్యాక్డ్ బై ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. చెప్పినా కదా అది 1 2 3 ఆన్సరు అంతే కదా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ కదా. ఎవరో ఏ అన్నారు అందుకు అడుగుతున్నా. కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఇది గ్రూప్ 1 వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే మీకు సిలబస్లో ఉంది ఇది. అసలు సిలబస్ చదివినారా, చదవలేదా? వెరీ గుడ్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి టాపికే. దీని మీద ఆల్రెడీ నేను 1 or 2 వీడియోస్ చేసి ఉన్నాను. బట్ ఇంకా ఎక్కువగా న్యూస్లో వస్తుంది కాబట్టి తెలియనటువంటి అంశాలను కూడా కోర్ సిలబస్ని దృష్టిలో ఉంచుకుని వీడియో చేశాను. ఈవిడ ద్రౌపది ముర్ము 15వ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఈయన బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, నరేంద్ర మోడీ అంటారు ఆయన్ని. సో న్యూస్లో ఎందుకుంది ఆల్రెడీ అందరికీ తెలుసు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి న్యూస్లో ఉంది. 2, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ద్రౌపది ముర్మే. నేను అన్నది అది కాదు. అసలు రాష్ట్రపతి అంటే ఎవరు? మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం అధికారం నెంబర్ 52 to 72 వరకు మీకు రాష్ట్రపతి గురించి కనిపిస్తుంది జనరల్గా. టర్మ్స్ అండ్ టెన్యూర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అయితే ఎక్కువగా ఈ క్లాస్లో మనం చూడబోయేటటువంటి అంశాలు రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాల గురించి చూద్దాం. అంటే అతనికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి, అలాగే అతనికి ఉన్నటువంటి లెజిస్లేటివ్, ఫినాన్షియల్, జ్యుడిషియల్, డిప్లొమాటిక్, మిలిటరీ, ఎమర్జెన్సీ పవర్స్. చివరిలో క్వశ్చన్ ఆఫ్ ద డే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్గా ఈ అన్ని అంశాల్లో ఒకటి విడిగా అడగచ్చు క్వశ్చన్, లేదా అన్ని కలిపి కూడా అడగచ్చు. ఆర్టికల్స్ అడుగుతాడని నేనైతే అనుకోను. మహా అయితే జ్యుడిషియల్ పవర్స్కి అడగచ్చు. పార్డనింగ్ పవర్ 72 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉంటాయి కొన్ని, అవన్నీ నేను చెప్తానులేండి. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ద స్టేట్. మనకి రాజ్యాంగంలో 2 విషయాలు చెప్పారు. అంటే ప్రథమ పౌరుడు కదా, ప్రథమ పౌరుడు అంటాం. ఎప్పుడైతే ప్రెసిడెంట్ లేదా ప్రథమ పౌరుడు అన్న వ్యక్తి ఎన్నికల ద్వారా ఎన్నికైతే ఆ దేశాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశము అంటాం. అంటే మీరు ఉదాహరణకి యూకే పోయినారనుకోండి, యూకేలో క్వీన్ ఉంటుంది, క్వీన్ ఎలిజబెత్. ఆమెను ఎన్నుకున్నారు ఎవరన్నా? ఆమెను ఎవరు ఎన్నుకోలా, అది వంశపారంపర్యంగా వస్తుంది. సో అది రిపబ్లిక్ అవుతుందా? రిపబ్లిక్ అవ్వదు, కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అవుతుంది అది. కానీ మనదేంటి? కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. అంటే గణతంత్ర అంటే దాని అర్థం ఏంటంటే హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రథమ పౌరుడు అని. ఎవరు అంటే ప్రథమ పౌరుడు అంటే ఫస్ట్ పుట్టాడని కాదు. దేశంలో ఒక వ్యక్తికి అట్లా ప్రథమ పౌరుడు అనేటటువంటి ఒక పొజిషన్ ఇస్తాం. సో ఈ ప్రథమ పౌరుడు అన్న వ్యక్తిని ఎన్నికతో ఎన్నుకుంటే, ఆ ఎన్నిక పరోక్ష అవ్వచ్చు, ప్రత్యక్షంగా అవ్వచ్చు. మనం ఇక్కడ ప్రెసిడెంట్ని జనరల్గా పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎన్నుకుంటారు. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ వేరు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వేరు. ప్రథమ పౌరుడు అన్న వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటారు. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సాధారణంగా పార్లమెంట్ అనేటటువంటి ఒక పదం ఉంది. పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు చాలామంది లోక్సభ ప్లస్ రాజ్యసభ అనుకుంటారు. కాదు, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓవర్లుక్లో పోతాయి ఇట్లాంటి క్వశ్చన్లు. అయిపోయినాయి అంటే ఇంక చేసేదేం లేదు. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ని ప్రెసిడెంట్ అంటాం. 2, హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు. 3, హీఈస్ ద సింబల్ ఆఫ్ సొలిడారిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అంటే దేశం యొక్క ఐక్యతకు, సమగ్రతకు ఈయన ఒక చిహ్నం. అందుకే ప్రెసిడెంట్ అన్న వ్యక్తికి చాలా గౌరవం ఇస్తాం. అఫ్కోర్స్ వాళ్ళ స్వభావం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్సనాలిటీ వల్ల ఈ పదవికి వన్నీ తెచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసినటువంటి అబ్దుల్ కలాం గారు కావచ్చు. సో చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ. అలాగే 3rd one, హీఈస్ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అని ఒకళ్ళు ఉంటారు. జనరల్గా ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? పార్లమెంట్లో మనకి ఎగ్జిక్యూటివ్ అని ఎవరిని అంటామంటే ఇగో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అటార్నీ జనరల్, వీళ్ళతో పాటుగా ప్రెసిడెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ మనకు 5 వస్తారు జనరల్గా. 1 ప్రెసిడెంట్, 2 వైస్ ప్రెసిడెంట్, 3 ప్రైమ్ మినిస్టర్, 4 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు? 80 మంది ఉంటారు దగ్గర. దాని తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ నెంబర్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సారీ 76 148 కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వస్తుంది నాకు తెలిసి. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే హీఈస్ ద అడ్వకేట్ టు ద గవర్నమెంట్ అనమాట. సో ఈ 5గురిని మనం
ఎగ్జిక్యూటివ్ అంటాం. ఏమంటాం? ఎగ్జిక్యూటివ్. సో టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రెసిడెంట్ ఒకసారి ఎన్నికైన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? గరిష్టంగా ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు? 5 ఏళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్లో తప్పు పెట్టినట్టు ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళు కాల పరిమితి ఇచ్చినా 5 ఏళ్లకు దాటి కాల పరిమితిలో కూడా ఉండవచ్చు ఎలక్షన్ జరగకపోతే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, హీ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ 5 years, కానీ హీ సిట్ ఇన్ ద ఆఫీస్ ఈవెన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 5 years ఇఫ్ నో న్యూ ప్రెసిడెంట్ హ్యాస్ బిన్ ఎలక్టెడ్. అంటే కొత్త ప్రెసిడెంట్ కనుక కొన్ని కారణాల వల్ల ఎన్నిక కాకపోతే పాత ప్రెసిడెంట్ ఉండొచ్చు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గరిష్ట పరిమితి ఎంత? 5 ఏళ్ళు పరిమితి. గరిష్ట పరిమితి ఉండొచ్చు ఎంతైనా, కానీ సాధారణంగా ఎన్నికలు జరుగుతాయి. అలాగే మరొకసారి పోటీ చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? బాబు రాజేంద్ర ప్రసాద్ జైలే చనిపోయేంత వరకు ప్రెసిడెంట్గానే ఉన్నాడుగా. సో హీ కెన్ ఆల్సో బీ రీఎలెక్టెడ్ అండ్ దెర్ ఈజ్ నో క్యాప్ ఆన్ హిజ్ రీఎలెక్షన్. ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు. కానీ మనం జనరల్గా ఈ మధ్యకాలంలో ఒకసారి ఎన్నికైన వ్యక్తిని మరొకసారి ఛాన్స్ ఇవ్వట్లా, మళ్ళా మనం మారుస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే తనకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఏంటి? సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. హీ ఆర్ షీ అంటే మొన్నటి వరకు కూడా హీ అనే పెట్టేవాళ్ళు, కానీ జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్లో. ఈసారి హీ ఆర్ షీ అని రాయండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ షీ. ఇంతకుముందు కూడా ఒక ఆమె ఉన్నారు, ప్రతిభా పాటిల్ అని చెప్పి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, ఇప్పుడు 2వ మహిళా రాష్ట్రపతి, కానీ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్. సో షీ కెన్ అపాయింట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ని ఈమె నియమిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ని ఈమె నియమిస్తుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటుగా మరొక 2 కమిషనర్ని, అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, స్టేట్ గవర్నర్స్ని, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ని కూడా ప్రెసిడెంటే నియమిస్తారు. వెరీ గుడ్. అలాగే నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళని కూడా ప్రెసిడెంటే. మీకు ఎగ్జామ్లో ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడెక్కడైతే ప్రెసిడెంట్ ఉందో అది తీసి ప్రైమ్ మినిస్టర్ అని రాస్తాడు. మనకి జనరల్గా లాజిక్ ఏముండదు, ప్రెసిడెంట్ అంతా ప్రైమ్ మినిస్టర్ ఇంకా అంతకన్నా ఎక్కువ, ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు కదా అని అనుకుంటాం మనం. సో అక్కడ పోతుంది. సో కాబట్టి ఇవన్నీ బట్టి కొట్టాలి గట్టిగా, ఇవి బట్టి కొట్టాలి ఫ్యాక్ట్స్. అలాగే ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. మీరు అందరూ చదువుకునే ఉంటారు, ఆర్టికల్ నెంబర్ 263, 262, ఇంటర్ రివర్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అవన్నీ వస్తాయి. సో అక్కడ కూడా వాళ్ళనే నియమించవచ్చు. అలాగే ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. మనకి జనరల్గా లెఫ్టినెంట్ గవర్నర్స్ అంటాం. కేంద్ర పాలిత ప్రాంతాలని పరిపాలించేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్, వాళ్ళని కూడా ఎవరు? ప్రెసిడెంటే నియమిస్తారు. లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన అధికారాలు. శాసన అధికారాలు ఏముంటాయి? పార్లమెంట్ని ప్రొరోగ్ చేయడం కానీ సమన్ చేయడం కానీ. సమన్స్ అంటే ఏంటి? పార్లమెంట్ వచ్చి కూర్చుంటారు కదా, దాన్ని సమన్ అంటారు. పార్లమెంట్ ఆపేస్తారు కదా, అదే ఎడ్జర్న్ అంటారు కదా, ఎడ్జర్న్ సైన్డ్ అయ్యి అంటాం. అది ప్రొరోగేషన్ ఎవరు చేస్తారు? అంటే ఎడ్జర్న్మెంట్ స్పీకర్ చేస్తాడు, కానీ పార్లమెంట్ ఇంకా అయిపోయింది అనేటటువంటి దాన్ని ఎవరిస్తారు? ప్రెసిడెంట్. ఓకే. అలాగే కాకుండా ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీని కోల్పోతే ఆ ప్రభుత్వాన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి ఉంది. దాన్ని డిజాల్వ్ అంటాం. పార్లమెంట్ పిలవచ్చు, పార్లమెంట్ నిలిపోమనొచ్చు, పార్లమెంట్ని తీసేయచ్చు, రద్దు చేయొచ్చు, అది డిజాల్వ్. అలాగే సమన్స్ జాయింట్ సిట్టింగ్. ఏదైనా ఒక బిల్లు విషయంలో లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ రాకపోతే కామన్ సిట్టింగ్ అని ఉంటుంది, ఇద్దరు కలిపి ఒకే చోట కూర్చుంటారు, లోక్సభ రాజ్యసభ. జాయింట్ సిట్టింగ్ ఎవరు ఇస్తారు? మళ్ళా ప్రెసిడెంట్. అలాగే అడ్రసెస్ ద పార్లమెంట్. ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత మొట్టమొదటి సెషన్లో ప్రసంగించే వ్యక్తి ఎవరు? మళ్ళా ప్రెసిడెంట్. అలాగే అపాయింట్స్ స్పీకర్. ఎక్కడ? లోక్సభలో ఉన్నటువంటి స్పీకరు, అదే లోక్సభలో ఉన్న డిప్యూటీ స్పీకరు, అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో, చైర్మన్ ఆబ్వియస్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళని కూడా నియమించేటటువంటి వ్యక్తి ఎవరు? మళ్ళా ప్రెసిడెంటే. నామినేట్స్ 12 members టు రాజ్యసభ. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను. అంటే ఈ మధ్యన కూడా మీకు మన తెలుగు రాష్ట్రాల నుండి ఆయన పేరేంటి, విజయేంద్ర వర్మ, మన రాజమౌళి గారి తండ్రి నియమించారు కదా. అంటే రాజ్యసభకి 12 మంది వివిధ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి వాటి నుంచి, లిటరేచర్ ఇట్లాంటి వాటి నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కొంతమంది వ్యక్తులు నియమించవచ్చు. ఆ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? మళ్ళీ ప్రెసిడెంటే. దే కెన్ ఆల్సో నామినేట్ 2 members ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ టు లోక్సభ. ఈ మధ్యకాలంలో దీన్ని రద్దు చేసినట్టున్నారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని తీసుకొచ్చాను. అలాగే దే కెన్ ప్రమల్గేట్ ఆర్డినెన్స్. అంటే ప్రభుత్వం పార్లమెంట్
సభలు జరగనప్పుడు ప్రభుత్వం ఏదైనా త్వరితగతిన చట్టాలను రూపొందించాలని అనుకుంటే చట్ట అధికారం ఉన్నటువంటి స్థానంలో ఆర్డినెన్స్లు ఇవ్వచ్చు. ఆర్డినెన్స్ యొక్క గరిష్ట పరిమితి 6 months 6 weeks, 6 నెలల 6 వారాలు. దాని తర్వాత దాన్ని చట్టం చేయాలి, లేదంటే ఏమవుతుంది, రద్దు అవుతుంది. ఆర్డినెన్స్ అధికారాలు ఎవరికి ఉంటాయి? మళ్ళా ప్రెసిడెంట్. త్వరగా చూద్దాం. ఆర్థిక పరమైనటువంటి అధికారాలు ఏంటి? మనీ బిల్ అనేది ఉంటుంది, ముఖ్యంగా బడ్జెట్, ఫినాన్స్ బిల్ అంటాం. వీటిలన్నింటినీ కూడా ప్రెసిడెంట్ ముందస్తు రికమెండేషన్తోనే మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కూడా. అలాగే యూనియన్ బడ్జెట్ని ప్రెసిడెంట్కి చెప్పే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు డబ్బులు వాడుకోవాలని అనుకోండి, కంటింజెన్సీ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ ఈ అధికారాలన్నింటినీ కూడా ఎలా వాడాలి? పార్లమెంట్లో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా చెప్తే అలా వాడాలి. ఆర్టికల్ 74 clause 1, 75 ఇవన్నీ చదువుకున్నారా? అందులో వస్తాయి ఇవన్నీ. అలాగే కాన్స్టిట్యూట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరు నియమిస్తారు? మళ్ళా ప్రెసిడెంటే. అలాగే జ్యుడిషియల్ పవర్స్, న్యాయపరమైన అధికారాలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను ఎవరు నియమిస్తారు? మళ్ళా ప్రెసిడెంటే. కాకపోతే ప్రభుత్వం నివేదిక ఇస్తుంది, ఆ నివేదికలోంచి తీసుకుంటాడు ఈయన. 2, ఈ టేక్స్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టు. ఆర్టికల్ నెంబర్ 143 ఐ లవ్ యూ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తారు? ప్రెసిడెంట్ కోర్టుకి చెప్తాడని గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుంటుంది. ఆర్టికల్ 143 ఎప్పుడైనా ప్రెసిడెంట్కి న్యాయపరమైన విషయాలపైన ఏదైనా ఒక అడ్వైస్ కావాల్సి వస్తే సుప్రీంకోర్టుని అడగచ్చు. సుప్రీంకోర్టు చెప్పింది ప్రెసిడెంట్ మీద బైండింగ్ కాదు, అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అడగచ్చు. ఒక అడ్వైస్ అయితే అడగచ్చు, సలహా అడగచ్చు. అలాగే పార్డనింగ్ పవర్, క్షమాభిక్ష అంటాం. రాష్ట్రపతి యొక్క పూర్తి స్థాయి అధికారం ఇది జనరల్గా. అది మీకు ఆర్టికల్ 72లో వస్తుంది. పార్డన్, అలాగే ఇంకా డెత్ సెంటెన్స్, మార్షియల్ కోర్ట్స్, దేనికైనా ఇవ్వచ్చు. రెమిషను, ఇవన్నీ చదువుతారు మీరు. రెస్పైట్, ఇవన్నీ కూడా అందులో కూడా వస్తాయి. ఇది మళ్ళీ చెప్పడానికి టైం సరిపోదు, దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా ఇంకో సెషన్ చేద్దాం. పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా 72 విశిష్ట అధికారాల్లోకి వస్తుంది ఇది. అలాగే మిలిటరీ పవర్స్ అంటే రక్షణ పరమైనటువంటి అధికారాలు ఏముంటాయి? హీస్ ద కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. చాలామంది ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు, ఇది కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ప్రెసిడెంటే. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ముగ్గురిని ఎవరు నియమిస్తారు? మళ్ళా ప్రెసిడెంటే. అలాగే ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఇస్తాడు ఆయన. ఏంటి? ఆర్టికల్ 352 జాతీయ ఎమర్జెన్సీ, 356, 365, 355 కూడా వేయచ్చు కారణం కింద. ప్రెసిడెంట్ రూల్ ఎక్కడ పెడతారు? ఇది రాష్ట్రంలో పెట్టేటటువంటి అత్యవసర పరిస్థితి, కాకపోతే దాన్ని ఎమర్జెన్సీ అనం, ప్రెసిడెంట్ రూల్ అంటాం. అలాగే ఎప్పుడు దేశానికి రాలేదు ఇది ఆర్టికల్ 360 ఆర్థిక ఎమర్జెన్సీ, ఎప్పుడు రాలేదు మనకి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. ఇది కూడా అతనికి ఉన్నటువంటి అధికారాలు లేదా ఆమెకు ఉన్నటువంటి అధికారాలు. అలాగే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇండియా, ద డ్యూటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బి లైడ్ బిఫోర్ ద పార్లమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ప్రెసిడెంట్ కారణంగా పార్లమెంటులో పెట్టేటటువంటి నివేదికల్లో కింద ఇవ్వబడినవి ఏవి? రికమెండేషన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులు. రిపోర్ట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ ప్రజాపద్దుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సిఏజీ ఇచ్చినటువంటి నివేదిక. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, జాతీయ కమిషన్, షెడ్యూల్డ్ కాస్ట్ జాతీయ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టుల్లో ప్రెసిడెంట్ కారణంగా పార్లమెంట్లో పెట్టేటటువంటి నివేదికలు ఏవి? ఆన్సర్ చెప్పండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో చూడండి. This video is brought to you by AKSIAS.